Narasimro, Naragandu, Naipa, Madara, Puri, Narasimro, Mimla,
కొండవో వీరన్న ఐలేనివో మల్లన్న మేములాగుల శ్రీరాయల్ల ఏడు కొండల మీద మామ వెంకటేశ మేములాగుల సేటి అల్ల మేములాగుల సేటి అల్ల పరిగిడి రాజు రామమ్మ మేము పరిగిడి పోయు రామమ్మ బంగారి ఊరలు మాయున్నాయి ఎండే గుడ్లు మాయున్నాయి ఏట మరిక మెల్లటల్లా తలకింది మెత్తరమమ్మ నీ పాదం కింది దుమ్ములమ్మ సముద్రాల నా పారే గంగాల మీద
సట్టేడు సముద్రాల మీద అయ్యయ్యో చామంతి పూల దండలు చూడు బంతి పూల దండలు చూడు సాది మల్లె పూల దండలు పచ్చటాకు దోరు అప్పుడు ఆ గంగల వ్రతం శృంగారించుకొని ఆ పార్వతీదేవి శంకరుడు పారడి గంగన సట్టేడు సముద్రాల మీద అను గంగాతో దుర్గంగ జలకాలంటున్నారు సరిగంగ సరిగ జలకాలం నాడు వరకు పార్వతి ఏమంటది అయ్యా శంకర మరి గంగల మీద గంగ తల్లి గంగ జలకాలం నాడి గంగల మన తాత ముత్తాత నాడి నోములు నీ నోములు అన్నది అయ్యయ్యో గంగమ్మ నోములాట గౌరమ్మ నోములాట గంగమ్మ గౌరమ్మ గంగమ్మ గౌరమ్మ ఏమంటే గంగమ్మను గౌరమ్మను అన్నదో అప్పుడు అన్నాడు శంకరుడు యొక్క పారడి గంగల సట్టేడు సముద్రాలు చూసుకున్న సరళి 18 ఆదేశుడు బిడ్డ ఆ సరణి పందులుగా చేసి సరణి పంది లోపల సరణి గద్దెలుగా చేసిండు అది గంగమ్మ గద్దె గౌరమ్మ గద్దెగా చేసుకొని అన్నాడు గంగల యొక్క పార్వతీదేవి శంకరుడు అయ్యయ్యో ఇద్దరు గంగల పుట్టిన ఎక్కరాని గుడ్డకి దిగరాని ఉంటుంది ఈ షడి తిప్పుకుంటూ పోతున్నారు అయ్యో మాడేతు ఎండాలంట దడివరణి ఎండాలల్లా మాడేతు ఎండల మీద దడివరణి ఎండాలల్లా అయ్యో పరమాది దేవికి ఆ కళ్ళు ఉడుతున్నాయి అటు కళ్ళు అయ్యా శంకర మరి సక్కని గంగవరం లోపల ఎక్కరాని దిగరాని ఉంటుంది షటి గంగా ఈ మాడెత్తి ఎండల తరిపని ఎండల నా కాక చూపబడుతున్నాయి మరి గంగవనం లోపల మరి సక్కరి గంగవనం లోపల నీకు ఎక్కడేముంది అని చెప్పారంటాడు అయ్యా శంకర ఎక్కడేముని చెప్పారంటూ ఎక్కడేమన్నా శరణ కాకతూపమనంగా అడుగురి యొక్క పార్వతీదేవికి అయ్యో యాగాలు ఎప్పుతుండు ఎవి రూపలు ఎప్పుతుండే
సక్కని కంకవనం లోపల ఆ తల్లి కంకని కంగారు చూసి నీ ఎడమ చేతు చిట్కలేరు కూరుతోటి కంక చెట్టు గీత పెట్టు అంటే సక్కని కంక పొదన తల్లి కంక పట్టణ వలి కంక పాలు కాపి కంకపాలతోటి నీ యొక్క ఆగదూపలు తీసుకోమన్నాడు శంకరుడు అనగానప్పుడు ఆ పార్వతీదేవి ఆ కంకపాల కంకవనం లోపల అయ్యో గల్లు గల్లు ఆ గల్లుగల్ల కంకవనం లోపల చెట్టు చెట్టు తిరిగాక సక్కరి కంకవనం లోపల మరి యొక్క తల్లి కంకని కంకాల పార్వతి గమగ ఊరికింది కంక చెట్టు చుట్టూ ఐదు చుట్టూ తిరిగి ఎడమ చేతు చిటికలేదు గోరుతోటి కంక చెట్టు గీత పెట్టంగానే తల్లి కంక పట్టణ వరిగిందాట తల్లి కంక పట్టణ వరిగిందో ఈ కంక పాలు ఆ తల్లి కంక పట్టణ వరిగి కంక పాలు ఆడుతున్న బిడ్డ ఆ కంక పాలు గారంగినప్పుడు ఆ పార్వతీదేవి చూసింది అబ్బాయి కంక పాలు భూమి పాలు కాబట్టి నాకు మెడలు పట్టుకుంటారు చక్కమనుకో మెడకి తినకందురా ఆ కంక పాలను చూసిన పార్వతి ఆకదూపలు ఎత్తలేదని ఆ కారండ పడి కంక పొద కంకవనం లోపల మరి యొక్క పార్వతి అయ్యయ్యో తూర్పు రాజ్యాల సక్కని గట్టు మీద 7 టేకు దాకా చెట్టు చూసింది పార్వతి అప్పుడు ఆ పార్వతీదేవి గమగమ ఉరికింది బిడ్డ 7 టేకుడాకులు తెంపి 7 డొల్లలు కొట్టింది ఆ 7 డొల్లల కంక పాలు చేత పట్టిన పార్వతీదేవి ఆకదూపల గోర్వలేక అయ్యయ్యో 7 డొల్లల కంక పాలు మరి కంకపాల పార్వతీదేవి ఆకదూపల చల్లారనే కానీ ఎవనాటి కంకపాల ఆ కంకపాల అంగనే పార్వతీదేవికి నీళ్ళు ఆడుతున్నమాట మరి కంకపాల అంగనే పార్వతి ఎందుకు నీళ్ళు అంటారు చెప్పరు కంకపాల అంగనే పార్వతీదేవి సక్కని కంకవనంలో పార్వతి ఏమి పని కోరింది కంకవనంలో మొదటి గడి అల్లా మరి పండు కోరిందో రెండోటి గడి అల్లా మీద తురికి పండు కోరిందాట ఇక మూడోటి గడి అల్లా వలస పండు కోరింది నాలుగో గడి అల్లా మీద అల్లా నేరడి పండు కోరా ఇదిగో
పని కోరింది. పండు కోరింది. అప్పుడు ఆ కారండ పడివి లోపల కాకి కారండ పడివి లోపల కాకి కరమంటలేదు, బిడ్డ కీసుమనలేదు, సింహతిరమంటలేదు, పశువన్న కట్టె ముట్టని అల్ల పశువిల్ల పాలుగురని అల్ల పార నీళ్లు వారని అల్ల అది కలికి కాందారి అల్ల అది ద్వారాతి రాళ్ళ బిడ్డ అరవాతి ప్రసాదించిందో మా పార్వతి అయ్యయ్యో తండ్రి తండ్రి దూసింది తండ్రి తండ్రి దూసింది అమ్మ తండ్రి తండ్రి దూసింది. అబ్బా నా తండ్రి శంకరణ తల్లి పార్వతీదేవి నన్ను ఈ కంకవనం లోపల కనిపించి వారేసి పోతున్నారు. మరి నా కాకలు ఉడితే తూకలు ఉడితే ఎవరు పెట్టాలని ఎలనాడి కంక పొదలు పుట్టిన దక్కని పోరి ఎర్రవత్తని పోరి మా తండ్రి దేవత ఆ తల్లిదండ్రులు చూసి సుడదక్కని పోరి సక్కని కంకవనం లోపల కంకనార తీరుకున్నది. కంకనార తీరుకొని తల్లిదండ్రుల రథానికి కంకనార విసరంగానే ఆ కంకనార వేయి తల్లిదండ్రుల రథానికి పట్టింది. అప్పుడు ఆ శుభ చక్కని పోరి ఎర్రవత్తని పోరి